వాళ్ళతో స్కూల్కి వెళ్ళాలి కదా, తొందరగా పడుకోవాలి సరేనా? మళ్ళీ లేట్ ఉదయం లేదు. ఓకే, పడుకోవాలి. సరే, తొందరగా పడుకోవాలి సరేనా? అనగనగా ఊళ్ళో ఒక రాము అనే పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడికి లక్ష్మణుడు అనే తమ్ముడు ఉన్నాడు. అన్నదమ్ములు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రాముడు, లక్ష్మణుడు. ఈ రామ లక్ష్మణుల అనుబంధం లాగానే ఆ అన్నదమ్ముల అనుబంధం ఎంతో బాగుండేది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, రామ్ తన తమ్ముడంటే తనకి ప్రాణం. లక్ష్మణ్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. గుండె బలపు అండై నేనుంటానమ్మా, చిదిరిన కలలకు చేసాయంగా పూట పూటకి తన తమ్ముడు ఆకలి ఎలా తీర్చాలని ఆలోచించేవాడు. అందరికీ నీడై అమ్మా నాన్న లేని లోటుని ఎప్పటికీ గుర్తుకు రాకూడదని తన తమ్ముడిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. రేచిన 10 రూపాయలు పడిపోతేనే 10 మంది పరిగెత్తుకుంటూ చేతుకునేసి ఈ లోకంలో పరాయుడు పరిసి పడిపోతే పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ పరిసి నాకు ఇచ్చినావంటే నువ్వు చాలా మంచోడివిరా. ఎవరు చిన్నా నువ్వు? ఎక్కడుంటావు? తిన్నా వచ్చినా? సరే, ఏమైనా తిందురా. అర్జున్ రాముకి ప్రాణ స్నేహితుడు. బాధలు బతుకులు తోడుగా ఉండేవాడు. తన అన్న ఆనందాన్ని చూసి ఆకలి కూడా మర్చిపోయేవాడు లక్ష్మణ్.
నువ్వే గెలిచిన వాళ్ళు రేపు పార్టీకి. అన్నా మన వాడిని ఒకటి కొట్టాడన్నా. ఎవడు? ఆ అర్జున్ గడన్నా వాడిని మొదలు కొడతన్నా. గొడవలు అనేవి 4 గోడలు లాంటిదిరా. దాన్ని చేత్తో కొట్టినా మనకే దెబ్బ, అది మన మీద పడినా మనకే దెబ్బ. అన్నా వాడిని ఏం చెయ్యాలి చెప్పన్నా ఇప్పుడు? ఏమి చేయొద్దండి. అంటే వదిలేమంటావా అన్నా? వదిలేయండి. గొడవలు చేసేవాడే గొర్రెల మందల ఓడు, గొడవలు చేయనివాడే గొప్పగా ఆలోచించేవాడు. మన రాము అన్నయ్య గొప్పోడు. అర్జున్ అండ్ రాము వీళ్ళిద్దరు గని అనే గుండా దగ్గర పనిచేసేవాడు. వీళ్ళ పని ఏమంటే డ్రగ్స్, గోల్డ్ అండ్ డైమండ్స్ని స్మగ్లింగ్ చేయడం. ఆ వజ్రాల డీల్ ఎవరికి ఇస్తున్నావు? మాకే కదా. రాము అర్జున్ దగ్గర చేపిస్తా, మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోద్ది. నువ్వేం భయపడకు. ఏ సేట్జీ, డీల్ ఏమైంది? ఇవ్వనన్నావంట. అరే మీకు ఇచ్చే బదులు ఆ అర్జున్కి రాముకి ఇస్తే బాగుంటుంది. వాళ్ళే బాగా చేస్తారు మీకంటే. తిక్క తిక్కగా ఉందా? ఇంకా నుంచి మీకు ఇవ్వము డీలు, ఇంకా వాళ్ళకే ఇస్తాము. వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. నన్ను కాదని ఎలా ఇస్తావో చూస్తాను రా. డైమండ్ రేస్ దక్కలేదనే ఆవేశంతో, బాస్ దగ్గర తన పరుగు పోతుందనే అవమానంతో, వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని చూసి, వాళ్ళిద్దరి ఎదుగుదలను చూసి గని వాళ్ళని ఎలానే విడదీయాలనుకున్నాడు. జిద్దులు మారిన నక్కలు మాటలు మాట్లాడి గని వాళ్ళిద్దరిని విడగొట్టాడు. తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. అర్జున్ రాము చివరికి గనిని ఎదురు తిరగడంతో అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. నాకే ఎదురు తిరుగుతారా? కుక్కని వెంటాడి వెంటాడి చంపుతారా? రే అల్లుడు, నేనున్నా ఎలా మామ ఇప్పుడు? అల్లుడు, నేను ఉన్నా కదా, వాసన నాకు నేను చూసుకుంటా కదా. ఇప్పుడు చూడు. చింతాకు పులుగుర తిందురా బామ్మది.
తీయగుంది. అల్లుడు వాసన వస్తుంది చూడా. రాలేదు మామయ్య, ఇంకోసారి చూడా. అస్సలు రాలేదు మామయ్య. నాది వస్తుందో చూడు ఒకసారి. రాలేదు అల్లుడు. పదాం బా. మామయ్య అన్నయ్య ఎక్కడున్నాడు? ఫస్ట్ నేను వెళ్తాను, ఆ తర్వాత నువ్వు రా. ఓకే ముందే మనం తాగేస్తున్నాము. లక్కీ, అన్నయ్య చెప్పన్నయ్య. ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావురా? ఫ్రెండ్ కాలేజ్ దగ్గర దించి వస్తున్నా అన్నయ్య. సరే వెళ్ళు. సరే అన్నయ్య. మామయ్య వచ్చే వచ్చే. అల్లుడు ఎలాక వచ్చేస్తాను చూడు ఇప్పుడు. అన్న మురుగేషు, చెప్పురా మామ. ఎందుకు కొట్టావు మామ? తాగేసి వచ్చావా? వాసన రాకుండా కవర్ చేశానే. చెప్పులు చూడు ఎలా వేసుకుంటావు. సేమ్ మ్యాజిక్ మూవీ మ్యాజిక్ మామ. నా ఫ్రెండ్ ఏంటి వాడిని ఎందుకు చెడుపుతున్నావు? ఎవరినో చెప్తున్నారా? వాడు 3 బిల్లు చెట్లు పెడతారా? నేను 2 బిల్లు కింద పడిపోతాను. ఎవరినెవరు చెడుపుతున్నారు రే? ఎవరినెవరు చెడుపుతున్నారా రే? ఎవరినెవరు చెడుపుతున్నారా రే? నేను 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 చెడుపుతున్నాను. నేను నేను గుడ్ బాయ్ రా. ఎవరినెవరు చెప్తున్నారా? చా ఇంకా అల్లుడు రాలేదండి. రే అల్లుడు నీకు చెప్పాలరా. ఏమైంది మామయ్య? నీ లవ్ మ్యాటర్ అన్నీ తెలుసుకుంది అల్లుడు. అవునా? అవును అల్లుడు. ఇప్పుడు ఎలా మామయ్య? ఏమో అల్లుడు, రేపు శివాలయం దగ్గర రమ్మన్నాడు. అన్న ఒప్పుకుంటాడు ఒప్పుకోడు? రేపు నేను వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. పడుకో అల్లుడు, మార్నింగ్ మాట్లాడు. ఎలా మామ ఇప్పుడు? అన్నయ్య ఒప్పుకుంటాడు ఒప్పుకోడు భయంగా ఉంది. అల్లుడు పదాంబా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా. ఎన్ని మంచి సార్లు లేదు నేను. పదాంబా, ఏదైనా అవసరం అయితే వాడు ఏదైనా మాడతా కదా. బా పదాంబా. అన్నయ్య చెప్పురా, ఏం చేయాలనుకుంటున్నావు? అన్నయ్య చెప్పన్నయ్య. మూడో వాడు చెప్తే కానీ నాకు తెలియలేదురా. అదే బాధగా ఉందిరా. నేనే చెప్పాలనుకున్నానయ్య, అంతలోపల నీకు తెలిసింది. ఇక చాలరా. చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామో గుర్తుందా? అమ్మా నాన్న లేని లోటు ఏ రోజైనా నీకు గుర్తొచ్చిందా? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదురా. ఇక చాలరా. నీకు ఆకలి వేస్తే అమ్మనైనా, దెబ్బ తగిలితే నాన్నలా కాపాడుకున్నా. నీకు నేను కావాలో ఆ అమ్మాయి కావాలో డిసైడ్ చేసుకో. అలా అనకన్నయ్య. అన్నయ్య కాలా చా
ఏమన్నాడు? ఏం ఆలోచిస్తున్నావు? మామయ్య నైట్ ఒక కళ వచ్చింది మామయ్య. కళ్ళు అన్నయ్య మా లవ్ మ్యాటర్ ఒప్పుకోవడం లేదు. అది కళ కదా అల్లుడు. అది కాదు మామయ్య, సేమ్ షర్ట్ అదే విధంగా అన్నయ్య వేసుకుని వెళ్తున్నాడు మార్నింగ్. అయ్యో, కళ్ళ జరిగినట్టు ఏది రియల్గా జరగవల్లుడు. నైట్ కళ్ళ ఏ కాస్ట్యూమ్ చేసుకున్నా అదే వేసుకుందాం పా. సరే మామయ్య. ఎవడో చెప్పేదాకా నువ్వు ఎందుకురా నాకు చెప్పలేదు? నేనే చెప్పాలనుకున్నా అన్నయ్య, అంత లోపలే నీకు తెలిసింది. ఈ అన్న ప్రేమ ఎప్పుడు నీకు గుర్తు రాలేదా? నువ్వు ముందే చెప్పుంటే ఆ అమ్మాయికి నీకు ఎప్పుడో పెళ్లి చేసి ఉండేవంట. అన్నయ్య అది మరి ఇంట్లో మాట్లాడతా. రే 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 వద్దురా రే, మన గొడవలు వద్దురా రే, వెళ్ళిపోదాం రా అల్లుడు. రే వెళ్ళిపోదాం రా రే, గొడవలు వద్దురా మనం. మామయ్య మాట్లాడేసి వస్తా ఉండు. కాలర్ పట్టుకునే ముందు ఆ కాలర్ వెనక ఒక గుండు ఉంటుంది, ఆ గుండెలో ఒక తమ్ముడు ఉంటాడని తెలియదా నీకు? చీరేస్తా. హెయిర్ స్టైల్ చెడిపోయింది, జాగ్రత్త. మామయ్య టీ ఏమన్నా తాగుతావా? ఇయ్యా అదే వద్దులే, కాఫీ చెప్పు. పంచా అల్లుడు అన్నయ్య వస్తాడు. అన్నయ్య ఏరా ఇక్కడ? ఏం లేదన్నయ్య, టీ తాగేదానికి వచ్చాం. సరే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, నాకు కొద్ది పని ఉంది, చూసుకొని వస్తా. సరే అన్నయ్య, బాయ్.
కాలుతున్న వాసన వస్తుంది అల్లుడు. ఏం లేదే కాలుతుంది. అల్లుడు ఖచ్చితంగా వాసన వస్తుంది అల్లుడు. ఇలా కాలుతోంది, ఖచ్చితంగా కాలుతోంది. ఎండ కదా మామయ్య, బెట్ట కూడా వేసి ఉంటుంది అంతే, ఏం లేదే. రా. చెల్లికి యాక్సిడెంట్ అయింది నా. చెల్లి చనిపోయింది. చెల్లి చనిపోయింది. ఐషు ఐషు అల్లుడు ఇలా ఎన్ని రోజులు బాధపడతారా? రా ఇంటికి వెళ్దాం. సరే మామయ్య, అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది. అమ్మాయిని ఒక అమ్మలాగా చూసుకుందాం అనుకున్నాం మమ్మీ. సరే మామయ్య, ఇంటికి వెళ్దాం. సరే పద. ఒక్కసారి సిన్సియర్గా ప్రేమిస్తే చచ్చేదాకా మర్చిపోరు. ఇది అమ్మాయిల ప్రేమ. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమైతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడతారు. ఇది అబ్బాయిల ప్రేమ. కానీ ప్రేమకు కావాల్సింది ప్రాణాలు కాదు, త్యాగం. గెలిస్తే సంతోషాన్ని పంచుకోవాలి, ఓడితే అదేం లేదన్నయ్య. బెట్టింగ్ వేసావా? లేదన్నయ్య. నువ్వు బయటికి అబద్ధం చెప్తున్నా, లోపల నిజాన్ని దాస్తున్నావు నా అర్థమవుతుందిరా. అదేం లేదన్నయ్య. అన్న నా మాత్రం అర్థం చేసుకోలేనా? ఏమైంది చెప్పురా. అదేం లేదన్నయ్య. ఏం జరిగిందో నాకు తెలుసురా, తెలుసు.
తమ్ముడు, దేవుడు మనకి చిన్నప్పటి నుంచి అన్ని దూరమే చేస్తున్నాడు. మనకి ఇది మామూలేరా, నవ్వుతూ బతికేద్దాం. అడవుదా